ఈ ఆర్ఆర్ యూనిట్ ఏం చేస్తుందంటే బండి నుంచి పవర్ తీసుకుని బ్యాటరీని అయితే ఛార్జ్ చేస్తూ ఉంటుంది. మనకి జీటీకి లేదా ఇంటర్సెప్టర్లో ఈ ఆర్ఆర్ యూనిట్ చాలా ఫ్రీక్వెంట్గా పోతూ ఉంటుంది. సో దానికోసం నేనేం రికమెండ్ చేస్తానంటే మీరు ఎవ్రీ లాంగ్ రైడ్స్ చేసే ముందు ఒకసారి ఆర్ఆర్ యూనిట్ పనిచేస్తుందో లేదో చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మనం ఒక మల్టీమీటర్ తీసుకుని మనకి ఆర్ఆర్ యూనిట్ నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతుందో లేదో చెక్ చేయొచ్చు. ఇది ఎలా చేయాలంటే మల్టీమీటర్ కనెక్ట్ చేసిన తర్వాత బ్లాక్ వైర్ తీసుకొచ్చి నెగిటివ్ కనెక్ట్ చేయండి అండ్ రెడ్ వైర్ తీసుకొచ్చి పాజిటివ్ కనెక్ట్ చేయండి అండ్ మీటర్ అయితే ఆన్ చేసి దీన్ని 20 వాట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓన్లీ బ్యాటరీ వచ్చి మనకి 12 వాట్స్ చూపించాలి. హెల్దీ బ్యాటరీ 12 వాట్స్ ఉంటుంది. నేను ఇంకా కీ ఆన్ చేయలేదు, ఇప్పుడు ఒకసారి కీ ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ బ్యాటరీ మీద హెడ్లైట్ రన్ అవుతుంది. ఇన్ కేస్ బ్యాటరీలో ఏమన్నా డిఫాల్ట్ ఉంటే ఇది 12 వాట్స్ ఉండదు, 10 వాట్స్కి డ్రాప్ అయిపోతుంది. నాకు 12 వాట్స్ ఉంది హెడ్లైట్ ఆన్లో ఉన్నా కూడా. ఈవెన్ హార్న్ కొట్టినా కూడా నాకు ఇది 12 వాట్స్లోనే ఉంది. సో బ్యాటరీ సైడ్ నుంచి అయితే మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు ఆర్ఆర్ యూనిట్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుందో లేదో చెక్ చేయాలి. అదెలా చెక్ చేయాలంటే బండి అయితే ఆన్ చేయాలి. మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 12 పాయింట్ నుంచి మనకి నెంబర్ అయితే పెరుగుతూ ఉంటుంది యాక్సిలేటర్ చేసే కొద్దీ. మనకి ఇది 14.5 దాకా పెరగచ్చు మనకి ఆర్ఆర్ యూనిట్ పని చేస్తున్నట్టే. మళ్ళీ అబవ్ 15 పెరిగినా కూడా మనకు ఓవర్ ఛార్జ్ అవుతున్నట్టు. అండ్ మనకి 12 నుంచి ఒకవేళ డ్రాప్ అయిందంటే కనుక మనకి ఛార్జ్ అవ్వట్లేనట్టు, మనకి ఆర్ఆర్ యూనిట్లో డిఫెక్ట్ అన్నట్టు. సో ఈ విధంగా మనం ఆర్ఆర్ యూనిట్ అయితే చెక్ చేసుకోవచ్చు. నాదైతే ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. సో మ్యాక్సిమం నాకు ఇది 14 దాకా అయితే రీచ్ అవుతుంది. సో ఆర్ఆర్ యూనిట్లో అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు. సో మీరు కూడా ఇలా మీ లాంగ్ రైడ్స్ చేసే ముందు ఒక్కసారి ఆర్ఆర్ యూనిట్ నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీరు లాంగ్ రైడ్స్ ప్లాన్ చేసుకోండి. జర్నీలో మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.